పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 11వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 30వ వచనము నుండి 34వ వచనము వరకు. యేసు వారితో ఇట్లు పలికెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపదగును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో పడి నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు యేసు అనేక ఉపమానముల ద్వారా వారికిట్లు బోధించను. ఉపమానములు లేక ఆయన ఏమీయూ బోధింపలేదు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ సామాన్య 11వ ఆదివార ప్రధానమైన ధ్యానాంశం ఏమిటి అంటే, దేవుని రాజ్యం దేనిని పోలి ఉంది? దేవుని రాజ్యం ఎలాగా ఉంటుంది అనేదానికి యేసు ప్రభువు ప్రజలకి ఒక సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం ఎలా ప్రారంభమవుతుంది మనలో? ఎలా ఒక పెద్ద వటవృక్షముగా మారిపోతుంది? ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యం ఎలాగా ప్రారంభమవుతుంది? అది ఎలాగా వ్యాపిస్తుంది దేవుని యొక్క సామ్రాజ్యం అనేదానికి సమాధానాన్ని ఇస్తున్నారు ఈనాడు యేసు భగవానుడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అది రవి అస్తమించని రోమను మహాసామ్రాజ్యము. ఆ రోమను మహాసామ్రాజ్యాన్ని చరిత్రలోనే అత్యంత క్రూరుడైనటువంటి నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నటి రోజులవి. క్రీస్తు శకం 64వ సంవత్సరములో జూలై 18వ తారీఖున రోము నగరానికి నిప్పు అంటుకుంది. ఒక రాజు యొక్క రాజ్యములో రాజుగారి యొక్క కోటకి నిప్పంటుకుంటే రాజు చాలా బాధపడతాడు కదండి. కానీ నీరో చక్రవర్తి ఫిడేలు తీసుకొని సంగీతం వాయించుకుంటూ సంతోషంగా నాట్యమాడాడంటండి. రోము నగరం తగలబడతంటే నీరో చక్రవర్తి నాట్యమాడి పాటలు పాడుకున్నాడంటండి. ఇదేంటి, ఆయనకి ఏమైనా మతిస్థిమితము లేదా? లేదు లేదు, దానికి ఒక బలమైన కారణం ఉంది. ఏమిటి ఆ కారణం? ఈ రోము నగరం తగలబడటంతో, ఈ దెబ్బతో క్రైస్తవుల పీడ విరగడ చేసుకోవాలి అనుకున్నాడు. ఈ రోము నగరం తగలబడటానికి కారణం క్రైస్తవులు అని వారి మీద నెపం మోపి నింద మోపి వారిని చంపివేయాలి అనుకున్నాడు. అసలు క్రైస్తవులను ఎందుకు చంపాలనుకున్నాడు నీరో చక్రవర్తి? ఆనాడు ప్రియులారా, చక్రవర్తిని దేవుడిగా ఆరాధించేవారు, దేవుడిగా పరిగణించేవారు. ఈ నీరో చక్రవర్తి ముఖ్యంగా రోమను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రవి అస్తమించని సామ్రాజ్యానికి అధినాయకుడైనటువంటి నీరో చక్రవర్తి తనను తాను దేవుడుగా ప్రకటించుకున్నాడు. కానీ అప్పుడే పుట్టినటువంటి క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘం యేసు దేవుని తప్ప ఏ రాజుని కానీ ఈ లోకంలో ఏ వ్యక్తిని కూడా దేవునిగా ఆరాధించటానికి ఒప్పుకోలేదు. కాబట్టి నీరో చక్రవర్తి యొక్క అహం దెబ్బతిన్నది. నన్ను ఆరాధించటలా ఈ క్రైస్తవులో, వీళ్ళెంత ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మంద, ఒక చిన్న మొక్క లాంటి వాళ్ళు. రోము నగరం తగలబడుతుంది కదా ఇప్పుడు. ఈ నిందని, ఈ నెపాన్ని ఈ చిన్న మంద అయినటువంటి క్రైస్తవుల మీద నెట్టివేద్దాం అని భావించాడు, ఆలోచించాడు.
క్రైస్తవుల మీద నెపాన్ని నెట్టివేశాడు. రోము తగలబడటానికి కారణం ఈ క్రైస్తవులే అని చెప్పాడు. రోమనులందరూ కూడా క్రైస్తవుల మీద విరుచుకుపడ్డారు. క్రైస్తవులందరిని బంధించాడు, చిత్రవతకు గురి చేశాడు, బళ్ళాలతో పొడిపించాడు, సలసల కాగుతున్నటువంటి నూనెలో వేయించాడు వాళ్ళని, క్రైస్తవులని. పులులు సింహాలకి ప్రియులారా ఇదిగో వాళ్ళని ఆహారంగా విసిరివేశారు ప్రియులారా. ప్రజలందరూ కూడా గుమికూడినటువంటి కొలోసియం అనే ప్రాంతంలో ప్రజలందరూ కూడా చుట్టూ ఆ యొక్క యాంపీ థియేటర్లో కూర్చొని ఉండగా క్రైస్తవులను మధ్యలోకి తీసుకొని వచ్చి పులులు సింహాలను విడిచిపెట్టాడు. భయంకరమైన చిత్రవద గురి చేశాడు. క్రైస్తవ్యం చిన్న మొక్కే కదా, పీకేద్దాం అనుకున్నాడు. క్రైస్తవ్యం అనేటువంటిది ఒక చిన్న మందే కదా, వాళ్ళని నాశనము చేద్దాం అనుకున్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, నీరో చక్రవర్తి యొక్క ఆలోచనను తల్లక్రిందులు చేసుకుంటూ ఏ క్రైస్తవ మతాన్నైతే చంపివేయాలనుకున్నాడో, తుంచివేయాలనుకున్నాడో ఆ క్రైస్తవ మతమే వటవృక్షముగా మారిపోయి ఆ రోమను సామ్రాజ్యాన్ని అంతటిని కూడా క్రైస్తవులుగా మార్చివేసింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ క్రైస్తవ మతాన్ని నాశనం చేయాలనుకున్నాడో, ఇదెంత చిన్న మొక్కే కదా అనుకున్నాడో, ఆ క్రైస్తవులను చిత్రవదలు చేస్తూ ఉండగా, రాసి రంపాన పెడుతుండగా, వేదహింసలు పెడుతూ ఉండగా, వారు భరించిన విశ్వాసాన్ని, వారు చూపించినటువంటి విశ్వాసాన్ని, భక్తిని చూచినటువంటి రోమనులు వారే మారిపోయారు క్రైస్తవులుగా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసం అనేటువంటిది, దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది చిన్నగా ప్రారంభమయ్యింది. అలనాడు యేసు భగవానుడు ఒకే ఒకడుగా ఈ లోకానికి వచ్చి చదువు సంధ్యలు లేనటువంటి 12 మంది అపోస్తులను ఎన్నుకొని వారికి ఈ దైవరాజ్య బాధ్యతలను అప్పచెప్పాడు. 12 మందితో ప్రారంభమైనటువంటి ఈ మొక్క, ఈ విశ్వాసం అనేటువంటి ఈ దేవుని రాజ్యం అనే చెట్టు ప్రియులారా వటవృక్షంగా మారిపోయి తన యొక్క కొమ్మలని, రెమ్మలని ప్రపంచమంతటా కూడా ఈ రోజున ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ వర్గానికి వెళ్ళినా కానీ క్రైస్తవులు అక్కడ ఇప్పుడు ఉన్నారు ప్రియులారా. దైవరాజ్యం అనే చెట్టు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విస్తరించి క్రైస్తవులు అనేటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉన్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ధ్యానం చేసేటువంటి అంశం దేవుని యొక్క రాజ్యం ఏ విధముగా ఉంటుంది, యేసు ప్రభు ఏ విధంగా ప్రారంభించాడు. ఈనాటి వాక్యములోనికి వెళ్లే ముందుగా ఉపోద్ఘాతాన్ని, పూర్వపరాలను మీకు వివరించాలనుకున్నాను. జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మార్కు సువార్త 4వ అధ్యాయం నుండి ఈనాడు సువార్త స్వీకరించబడింది, తీసుకోబడింది. ఈ మార్కు సువార్త 4వ అధ్యాయానికి ముందు ఏం జరిగింది? యేసు ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించాడు. సైతాను చేత శోధించబడ్డాడు. దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తి చేయటానికి శిష్యులని, అపోస్తులని ఎన్నుకున్నాడు. బాప్తిస్మ యోహాను గారు అప్పటికే మరణించారు ప్రియులారా. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువు దేవుని యొక్క రాజ్య బోధనను ప్రారంభించాడు, సువార్త ప్రచారాన్ని ప్రారంభించాడు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో. ఈ మత్తయి శుభవార్త 4వ అధ్యాయంలో ప్రియులారా మీకు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 ఉపమానాలు ఉంటాయండి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 5 ఉపమానాలు ఉంటాయి ప్రియులారా. దేని గురించి? అన్నీ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించే. ఆశ్చర్యం కదా ప్రియులారా. మొదటిగా మార్కు సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే మనకి విత్తువాని ఉపమానం గురించి యేసు ప్రభు బోధిస్తాడు. తరువాత అదే మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుంటే అక్కడ దీపస్తంభమును గురించిన ఉపమానాన్ని చెబుతారు. మార్కు సువార్త 24వ వచనాన్ని చదువుకుంటే, అక్కడి నుంచి చదువుకుంటే మనకి దేవుని యొక్క రాజ్యాన్ని కొలమానముతో పోలుస్తున్న, కొలతలతో పోలుస్తారు. ఉపమానాన్ని చదువుకుంటాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుంటే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రియులారా పొలములో వెదజల్లబడిన విత్తనాలతో పోలుస్తారు. చివరిగా
మార్కు సువార్త 4వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం చదువుకుంటే ఆవగింజతో దేవుని యొక్క రాజ్యాన్ని పోలుస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే మార్కు సువార్త 4వ అధ్యాయంలో 5 ఉపమానాలు ఉంటే ఈ 5 ఉపమానాలు కూడా దేవుని యొక్క రాజ్యం ఎలాగా ఉంటుంది అనేటువంటిది వివరిస్తాయి మనకి. జాగ్రత్తగా ఆలకించండి. అయితే ఈ మార్కు సువార్త 4వ అధ్యాయం ముగింపు ఎలాగా ఉంటుంది, ఈ దేవుని యొక్క రాజ్య ముగింపు సువార్త ఆ బోధన ఎలాగా ఉంటుందంటే జాగ్రత్తగా ఆలకించండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు యేసు అనేక ఉపమానముల ద్వారా వారికి ఇట్లు బోధించను. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. మార్కు సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. ఉపమానములు లేక ఆయన ఏమీ బోధింపలేదు. చూడండి పిల్లారా, యేసు ప్రభు యొక్క బోధన సరళి ఏ విధముగా ఉంది? దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు. ఆయన బోధించేది ఎవరికి? సర్వసామాన్యమైనటు ప్రజలకు. ప్రియులారా, ఆయన దేని గురించి బోధిస్తున్నాడు? ఆయన ప్రజల మధ్యలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి పంట పొలాల గురించి, పక్షుల గురించి, వారు నిత్యము ఉపయోగించే వస్తువులని పోలికగా ఆయన దేవుని యొక్క రాజ్యాన్ని బోధిస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే ఆయన బోధన వ్యర్థము కాకూడదు. సామాన్యమైనటువంటి ప్రజలకి అది అర్థమయ్యే భాషలో ఉండాలి. చిన్న చిన్న ఉపమానాలు. ఉపమానం అంటే ఏమిటి? ఒక కథ, ఒక చిన్న కథ, కానీ పరమార్థముతో కూడినటువంటి కథ, సందేశముతో, దేవుని గుర్చినటువంటి సందేశం అందులో ఇమిడి ఉంటుంది. ఆ కథ మాత్రమే కాదు కానీ, ఉపమానం మాత్రమే కాదు కానీ, ఆ ఉపమానము నుండి ఒక గొప్ప సందేశాన్ని మనం స్వీకరించవచ్చు ప్రియులారా. ఇక ఇప్పుడు మనం యేసు ప్రభు వాడినటువంటి ఉపమానాలు రెండింటినీ కూడా మనం ఈనాటి సువిశేషం గురించి ధ్యానం చేద్దాం. ఏమంటున్నారు? దేవుని రాజ్యం ఈ విధముగా ఉండును. విత్తువాడు ఒకడు పొలములో విత్తనములు వెదజల్లి తన పనిపాటులలో మునిగి ఉండెను. వానికి తెలియక ఏ విత్తనములు ఎదిగి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను, పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినది. సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. జాగ్రత్తగా ఆలకించండి 2 నిమిషాల పాటు. దేవుని రాజ్యం ఎలా ఉంటుందట? పొలములో చల్లబడిన విత్తనాల వలె ఉంటుందట. ఆ పంటను చల్లినటువంటి ఆ రైతుకి అది మొక్క ఎలాగ మొలుస్తుంది, హౌ ఇట్ ఈస్ గెటింగ్ స్ప్రౌటెడ్, ఆ సైన్స్ తెలియదండి. ఆ శాస్త్రం తెలియదు ఆయనకి. కష్టపడతాడు, భూమిని బాగు చేస్తాడు, సాగు చేస్తాడు, విత్తనాలు చల్లుతాడు, నీళ్లు పెడతాడు. అక్కడ ఒక మాట ఉంది, వినండి. ఏమని? తన పనిపాటులలో మునిగి ఉండెను. ఈ మాట ముఖ్యమండి. విత్తనాలు చల్లి తన పనిపాటులు. ఏం పనిపాటులు? కలుపు మొక్కలు రాకుండా, చీడపురుగులు రాకుండా, పొలాన్ని దున్నుకుంటూ, నీళ్లు పెట్టుకుంటూ, వెరువేసుకుంటూ ఈ పనిపాటులను మునిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని ఈ ఉపమానముతో ఎలా పోల్చవచ్చు నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. విత్తనములు దేవుని యొక్క రాజ్యం ప్రియులారా. విత్తినటువంటి వారు ఎవరు? యేసు ప్రభువు, దేవుడు. జాగ్రత్తగా ఆలకించు. విత్తింది ఎక్కడ? పొలము అంటే ప్రపంచము. ఈ ప్రపంచంలో దేవుడు దైవరాజ్యం అనే చిన్న చిన్న విత్తనాలు చల్లి వెళ్ళాడు. ఆయన తన పనిలో తాను ఉన్నాడు. మేలు చేయటములో, తన బిడ్డలను ఆశీర్వదించటములో, అద్భుతాలు చేయటంలో ఆయన ఉన్నాడు. ఇంతలోకే దేవుని యొక్క రాజ్యం పెరిగింది. ఎలా ఎదిగింది? చిన్న మొక్కగా వేయబడినటువంటి ఆ మొలక పెద్ద గడ్డి దుబ్బుగా, 30 60 100 పంటలు ఇచ్చింది. ప్రియులారా, యేసయ్య అలనాడు ఒంటరిగా నాటినటువంటి ఆ దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది ఈనాడు ప్రపంచమంతటా కూడా వ్యాపించింది. దేవుని బిడ్డల యొక్క పంటను దేవుడికి ఇస్తూ ఉంది.
ఈనాడు ప్రభువు చెప్పినటువంటి రెండవ అతి ముఖ్యమైనటువంటి ఉపమానం ఆవగింజ దేవుని రాజ్యాన్ని పోలి ఉంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 30వ వచనంలో దేవుని రాజ్యమును దేనితో పోలుద్దాము మళ్ళీ అంటున్నాడు. అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ తెలుసండి, చాలా చిన్నది, విత్తనాలన్నిటిలో చాలా చిన్నది. దేవుని యొక్క రాజ్యాన్ని దానితో పోలుస్తున్నాడు యేసయ్య. అది అన్ని విత్తనముల కంటే చిన్నది, కానీ పెరిగి పెద్దరగనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మల రెమ్మలతో ఒప్పుచుండును. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యాన్ని మనం 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిగా, దేవుని రాజ్యం ప్రపంచంలో నాటబడుతుంది. చిన్న విత్తనముగా నాటబడింది యేసయ్య ఒక్కడి చేత, 12 మంది అపోస్తుల చేత. అది ఇప్పుడు ప్రపంచమంతటా కూడా వ్యాపించిపోయింది యేసుప్రభు చెప్పినట్లుగా. అదే రీతిగా దేవుని యొక్క రాజ్యము నీ హృదయములో, నా హృదయములో నాటబడినటువంటి ఒక చిన్న ఆవగింజను పోలి ఉంది. విశ్వాసము, రక్షణ అనేటిది మన హృదయాలలో ప్రియులారా నాటబడింది. ఎలా? చిన్నగా జ్ఞానస్నానములో. అది ఇప్పుడు బలపడింది మనలో, గొప్ప వృక్షములాగా మారాలి. దేవుడు మనలో పని చేయాలి. ఆ విశ్వాసం బలపడి దృఢపడి ఈనాడు మనమే దేవుని యొక్క రాజ్యానికి సాక్షులుగా మారగలగాలి, క్రీస్తుకు సాక్షులుగా మారగలగాలి. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, నీలో నాటబడినటువంటి ఆ విశ్వాసము, ఆ దేవుని రాజ్యము, ఆ రక్షణ అనేటువంటిది ఏ విధముగా ఉంది ఆత్మ పరిశీలన చేసుకో. ఏమంటున్నాడు? పంట పండినప్పుడు, కోతకాలము వచ్చినప్పుడు సేద్యగాడు వెంటనే కొడవలితో పంటను సేకరించును కోసి. ఈనాడు ప్రియ దేవుని బిడ్డ, నీలో నాటబడినటువంటి ఆ దైవరాజ్యం అనేటి విత్తనం మొలకెత్తిందా, ఫలించిందా, దేవునికి ఫలాలను ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నావా? నీవు శ్రేష్టమైన ఫలాలను ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. దేవుడు మనందరికీ కూడా అవకాశం ఇస్తున్నాడు. ఈ దైవరాజ్యం అనేటి చెట్టు మీద గూళ్ళు కట్టుకోవటానికి మనందరికీ అవకాశం ఇస్తున్నాడు. వాక్యములు ఏమంటున్నాడు? మార్కు సువార్త 4వ అధ్యాయములో ప్రియులారా ఏమంటున్నాడంటే, అది పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకుని నివసించును. చాలా ముఖ్యమైన ఉపమానం అండి ఇది, అర్థం చేసుకోగలిగితే. ఈ దేవుని యొక్క రాజ్యం అనేటు వటవృక్షములో ఎవరైనా వచ్చి చేరవచ్చు. ఎవరి సొత్తు కాదు ప్రియులారా, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ దేవుని యొక్క రాజ్యము ఎవరి సొత్తు కూడా కాదు. ఇది నా సొత్తు మాత్రమే, నా సొంతం మాత్రమే. దేవుని యొక్క రాజ్యము ఇది నా సొంతం అని అనటానికి ఎవరికి హక్కు లేదు. ఆ చెట్టు నీడ క్రింద ఎవరైనా కానీ సేద తీరవచ్చు. చెయ్యవలసిందల్లా ఏమిటి అంటే, ఏసే నిజరక్షకుడు, ఏసే నిజదేవుడు అని అంగీకరించటం మాత్రమే. దేవుని యొక్క రాజ్యం అందరిని కూడా సేకరిస్తుంది. దానికి కుల, మత, జాతి, వర్గ, దేశ విభేదాలు అనేటువంటివి లేవు. ఒకే ఒకటి, నాకు దేవుని యొక్క రాజ్యము కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు యేసు ప్రభువు కావాలి అని యేసును నిజ దేవునిగా అంగీకరిస్తే చాలు ప్రియులారా. కాబట్టే మత్తయి శుభవార్తల ప్రియులారా మనం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కార్యాన్ని గురించి ఈ రీతిగా సెలవిస్తున్నాడు ప్రియులకు దేవుని. ఏమిటి? మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 13వ వచనములో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా దేవుని యొక్క రాజ్యము కొరకై వెతుకుచున్నామా? నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని యొక్క రాజ్యం నిర్మించబడుతుందా? యేసయ్య నీ కుటుంబానికి అధిపతిగా ఉంటున్నాడా? యేసు ప్రభు యొక్క రాజ్యం నీ గృహంలో నెరవేర్చబడుతుందా? ఆయన చిత్తము నెరవేర్చబడుతుందా? అది లేకుండా నేను దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాను, నా కుటుంబం యేసయ్య క్రింద ఉంది అంటే అది చెల్లుబాటు కాదు. ఆ యేసయ్య దేవుని యొక్క రాజ్యములో ఉండాలి అంటే పాతకాలం మనం ఒక పాట పాడుకునే వాళ్ళం, జయరాజు జేసు జెండా క్రింద సేవకై వస్తుమి.
ఆయన యొక్క రాజ్యములో మనం భాగస్థులము కావాలి అంటే ఆయన జెండా క్రింద మనం ఉండాలి. ఆయన జెండా మన కుటుంబంలో, మన హృదయాలలో అది రెపరెపలాడాలి. ఏ విధంగా? ప్రభువు చెప్పినట్లుగా ఆయన యొక్క వాక్యానుసారముగా జీవించటం, ఆయనను మాత్రమే ఆరాధించటం, ఆయన వాక్యానికి లోబడి జీవించటం, ఆ వాక్యానుసారముగా బ్రతకటం ప్రియులకు దేవుని బిడ్డలారా. అది లేకపోతే నీలో నాలో దేవుని యొక్క రాజ్యం లేదు. ప్రభువా ప్రభువా అను వారు చేరరంటండి. మత్తయి శుభవార్త 6-7 అధ్యాయాల ప్రియులారా, ఈ వాక్యాన్ని ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుంటే, ప్రభువా ప్రభువా అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించాడు, కానీ పరలోకమందుల నా తండ్రి చిత్తానుసారం ప్రవర్తించువాడు మాత్రమే పరలోక రాజ్యమున ప్రవేశించును. ఈనాడు యేసు ప్రభు పరలోక రాజ్యం, దైవరాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనం ఎలాగ ఈ చెట్టు నీడలో ఉండాలి, ఎలాగ మనం పక్షులలో గూడు కట్టుకోవాలి దైవరాజ్యములో, ఏంటి అర్హత అంటే ఆయన వాక్యానుసారముగా జీవించటం. ప్రభువా ప్రభు అంటే సరిపోదు. విస్తరించినటువంటి ఈ దేవుని యొక్క రాజ్యములో ప్రియులారా, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించకపోతే ఆ నీడ కింద నుంచి, ఆ చెట్టు నీడ కింద నుంచి మనంతటా మనమే దూరం అయిపోతున్నాం. ఆధునిక ప్రపంచంలో బాధ కలిగించే విషయం ఇదే. నేను క్రైస్తవునని చెప్పుకునేటువంటి వారు ఎక్కువయ్యారు, క్రీస్తు యొక్క వాక్యానుసారముగా జీవించేవారు తక్కువైపోయారు. నేను చెట్టు నీడ కింద ఉన్నాను అనుకుంటున్నాం, కానీ మనం పడుకున్నటువంటి ఆ చెట్టుని మనం నరుకుతున్నామండి. పాతకాలంలో ఒక ఉపమానం ఉండేదండి, జ్ఞాపకం వస్తుంది. ఒకడంట ఒక చెట్టు కింద జీవిస్తూ ఉన్నాడు. అది అతనికి పండ్లిస్తుంది, ఫలాలిస్తుంది, నీడనిస్తుంది, రక్షణిస్తుంది, అన్నీ చేస్తుంది. అతను తృప్తి పడలా. ఒకరోజు అన్నాడట, చెట్టా నీ కొమ్మలు నాకు ఇస్తావా అన్నాడట. తీసుకోయా అన్నదట. ఎందుకు నీకు ఇంత కొమ్మలంటే, నీ కొమ్మలు అమ్ముకొని నేను డబ్బులు సంపాదించుకుంటానన్నాడట. సరే అమ్ముకో అన్నాడట. తరువాత ప్రియులారా, మొండెం మాత్రం మిగిలిపోయింది. చెట్టా నీ మొండెం నాకు కావాలి అన్నాడట. సరే నీకు అది సహాయపడగలనంటే కొట్టుకో అన్నదంటండి. ఆ చెట్టు మొండాన్ని కొట్టుకొని అమ్ముకున్నాడట, డబ్బులు సంపాదించుకున్నాడట. ఆ మూర్ఖుడికి ఇంకా అర్థం కాల. అప్పుడొచ్చి మళ్ళీ మొదులు దగ్గరకు వచ్చి, ఆ ముగిలిపోయినట్టు మొండెం ఆ భూమి లెవెల్లో ఉన్నట్టు ఆ ముద్దు దగ్గరకు వచ్చి అడిగాడట, ఏ విధంగా నువ్వు ఇంకా నాకు సహాయపడగలవు అంటే, నువ్వు నా మీద నిప్పును వెయ్యి, ఈ చలికాలం కదా, ఆ నిప్పు వేడికి నువ్వు వేడికి పుట్టిస్తాను అన్నదట చెట్టు. ఎంత త్యాగమో చూడండి పిల్లల. చెట్టు వేడిని స్వీకరించాడు. ప్రకృతి మాడిపోయింది, చెట్లు చంపేశాడు కాబట్టి వర్షాలు కురవటం ఆగిపోయాయి. చివరికి మానవుడు తన చావును తానే తెచ్చుకున్నాడంటండి. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ దైవరాజ్యం అనేటి వృక్షం నీ ఇంటిలో ఉండాలి, నీ గృహములో ఉండాలి, నీ హృదయములో ఉండాలి. దాని ఫలాలు నువ్వు పొందాలి అంటే ఆ దైవరాజ్యపు విలువల ప్రకారం నువ్వు జీవించాలి. ఈనాడు ప్రభువుని వేడుకుందాం. యేసయ్యా, నా హృదయములో విశ్వాసం అనే దైవరాజ్యాన్ని నాటావు, ఈ లోకములో కూడా దైవరాజ్యం అనేటువంటి నాటావు. నేను ఈ దైవరాజ్య వ్యాప్తి కొరకు కృషి చేయటానికి, నాలో ఉన్నటువంటి విశ్వాసం అనే రక్షణ అనేటువంటి ఈ దైవరాజ్యం అనే చెట్టుని ఫలింప చేయటానికి నాకు సహాయం చేయండి. ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడు? కత్తిరించి నిప్పుల కుండీలో పడేస్తాడు. జాగ్రత్తగా ఉందాం ప్రియులారా, ప్రభువుని వేడుకుందాం. ఆ దైవరాజ్యానికి తగినటువంటి బిడ్డలుగా జీవించటానికి. అలనాడు ఏ విధముగా నీరో చక్రవర్తి ఉన్నప్పుడు ఆ క్రైస్తవులు చచ్చిపోవటానికి ఆయన సిద్ధపడ్డారు, కానీ క్రీస్తును విడిచిపెట్టలేదు ప్రియారు. అది నిజమైనటువంటి దైవరాజ్యానికి చెందిన బిడ్డలుగా ఉండడం అంటే. అటువంటి విశ్వాసాన్ని, శక్తిని, బలాన్ని మనకు దయచేయమని వేడుకుందాం. దైవరాజ్యానికి గుర్తుగా ఉన్న మన యొక్క విచారణలు, మన సంఘాలు కూడా బలపడాలని, ఆత్మీయంగా దృఢపడాలని ప్రార్థన చేద్దాం తలలో వంచి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా,
దైవరాజ్యం ఏ విధముగా ఉంటుంది, దైవరాజ్యంలో చేరాలంటే ఏమి చేయాలి, దైవరాజ్యానికి చెందాలంటే ఏ విధముగా జీవించాలి అనే సత్యాలు మాకు మీరు బోధించారు. ప్రభువా, మేమందరము కూడా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీకు అద్భుతాలు జరుగుతాయని పలికారు మీరు. తండ్రి, మీరు మాలో నాటినటువంటి ఈ దైవరాజ్యపు బీజాన్ని, విత్తనాన్ని మొలకెత్తించి ఫలించి ఆ ఫలాలు నీకు ఇచ్చేటువంటి బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. అదేవిధముగా ఈ లోకంలో నాటబడినటువంటి దైవరాజ్యానికి లోబడి జీవించటానికి కావలసిన శక్తిని, ఆశీర్వాదాలను, దీవెనలను మాకు దయచేయండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి బిడ్డలను దీవించండి నాయన. ముఖ్యముగా తండ్రి యేసురాజా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డలను నింపండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, కుటుంబాలలో శాంతి సమాధానం లేటువంటి వారికి శాంతిని, సమాధానాన్ని, ముఖ్యముగా చదువుకునే పిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. బడులు ప్రారంభమయ్యాయి, స్కూల్స్ ప్రారంభమయ్యాయి తండ్రి. ఎవరైతే మా కోసం ప్రార్థించండి స్వామి అని మెసేజ్లు ఉంచుతున్నారు, ఎవరైతే మా కోసం ప్రార్థన చేయండి స్వామి అని అడుగుతున్నారు, వారందరిని కూడా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.